హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి దొండకాయ వేపుడు. తక్కువ సమయంలో గోంగూర పచ్చడి దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రెండింటినీ కలిపి ఒకటే వీడియోలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి దొండకాయ వేపుడు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిని వేడి చేసుకోవాలి. కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను దొండకాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా జంపుగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయలకు ఆయిల్ అంటేలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపును వేసుకోవడం వల్ల వాటిలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి దొండకాయలు బాగా మగ్గుతాయి అన్నమాట. దొండకాయలు వేగే లోపల మనం ఇక్కడ గోంగూర పచ్చడి రెడీ చేసుకోవాలి కాబట్టి దొండకాయల కడాయిని అటువైపు స్టవ్ మీదకి మార్చాను. ఇంకా ఇక్కడ గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక కడాయిని పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ నువ్వుల్ని దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. నువ్వులను అన్నింటినీ వేయించిన తర్వాత నువ్వుల్ని పక్కకు తీసి అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల మనం దొండకాయల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అవి మాడిపోతాయి కాబట్టి. చూడండి, అడుగు నుంచి బాగా కలుపుకుంటే దొండకాయలు బాగా వేగుతాయి. ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి గోంగూర పచ్చడిలోకి ఆయిల్ వేడయ్యింది. ఆయిల్ వేడయ్యాక 2 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా ఆనియన్ వేగాక పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా రెండింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. కొద్దిగా పచ్చికరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే పచ్చిమిర్చి ఆనియన్ బాగా మగ్గిపోయి ఉన్నాయి. వీటన్నింటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని నేను ఇక్కడ ఈ గోంగూర పచ్చడిలోకి 2 కట్టల గోంగూరను బాగా శుభ్రం చేసి తీసుకున్నాను. ఈ గోంగూర పచ్చడిని శుభ్రం చేసి వాటిలోని వాటర్ అంతా పోయే వరకు ఉండించి ఆ తర్వాత ఇలా అంతా గోంగూరనంతా కూడా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ బాగా కలిసేటట్టు గోంగూరను బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ లోపల మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వుల్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం దొండకాయల్ని కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దొండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల అడగంటకుండా దొండకాయల వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే గోంగూరలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి బాగా ఉడకడం స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అంతా బాగా మగ్గిపోయి ఉంది. మంటని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు అవైలబుల్గా ఉంటే మనం నువ్వులు వేయించుకున్నప్పుడే వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవని నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇలా కూడా వేయడం వల్ల గోంగూర టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని
చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారే లోపల మనం ఇక్కడ దొండకాయ వేపుడు ఎలా ఉందో చూద్దాం. ఈ దొండకాయ వేపుడిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పొడిని వేస్తున్నాను. కొబ్బరి, వెల్లుల్లి, కారం పొడి, మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల దొండకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా వస్తుంది. ఈ దొండకాయ వేపుడు పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ కొబ్బరి పొడి సరిపోలేదని కొద్దిగా కొబ్బరి పొడిని, సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ని ఎప్పుడూ కూడా అంతా ఒకేసారి వేయకూడదు. మనం కొద్దిగా వేసిన తర్వాత సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనం చేసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇంట్లో వాళ్ళు టేస్టీగా కూడా తింటారు. చూడండి, నేను మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ బాగా కలుపుకున్నాను. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకే చెక్ చేసి మళ్ళీ సాల్ట్ని వేసి బాగా కలుపుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనము గోంగూర పచ్చడిని రెడీ చేసుకుందాం. నేను ఈ గోంగూర పచ్చడిని మిక్సీలో చేసుకుంటున్నాను. మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చల్లారిన పచ్చిమిర్చిని అన్నింటిని కూడా చిన్న మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ని వేసి మిక్సీ పట్టుకున్నాను. అవి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన గోంగూరను, ఆనియన్స్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా నువ్వుల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు మనకు గోంగూర అంతా మిక్సీ పడకుండా తిరుగుతూ ఉంటుంది. వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మన కన్సిస్టెన్సీకి తరిగినట్టుగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి పోపు వేసుకోవాలి. పోపు కోసం నేను ఇక్కడ ఒక చిన్న కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడే 2 ఒట్టిమిరపకాయలని తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యితో పోపు పెట్టడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మళ్ళీ సపరేట్గా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అన్నిటిని వేయించుకున్న తర్వాత ఈ పోపును గోంగూర పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి, దొండకాయ వేపుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. ఈ వేసవి కాలంలో మనకు కూరగాయలు తక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో ఇలా గోంగూర పచ్చడి, దొండకాయ వేపుడు ఒకసారి ట్రై చేసి చూడండి. దొండకాయ వేపుడు, గోంగూర పచ్చడి, వేడి వేడి అన్నం, ఇంకేం కావాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి.